सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे जाहे जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। हमारे एक बार है तू प्ले गए था का दल थे निकलना जय बोलो स्वतंत्र भारत की जय बोलो स्वतंत्र भारत की इंकिलाब जिंदाबाद इंकिलाब जिंदाबाद स्वराज्यम ना हक्కు స్వరాజ్యం నా జన్మ హక్కు కలిసిమెలిసి ఉందాం జాతి సమైక్యను చాటుదాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మట్టి కాదోయ్ స్మరించుకుందాం స్మరించుకుందాం మహానుభావుల త్యాగాలను స్మరించుకుందాం మహానుభావుల త్యాగాలను వర్ధిల్లాలి వర్ధిల్లాలి మహనీయుల త్యాగాలు వర్ధిల్లాలి మహనీయుల త్యాగాలు వర్ధిల్లాలి జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై హింద్ జై హింద్। గణతంత్ర దినోత్సవాన్ని మిత్రులందరి మధ్యలో జరుపుకుంటున్నాం। ముఖ్యంగా ఈ దేశ ప్రజలకు నా మనఃపూర్వక శుభాకాంక్షలు। ఈ కార్యక్రమ నిర్వాహకులు గాంధీ పెద్దలు బాబ్జాన్, ఇతర రఫీ గారు, అష్రాఫ్ గారు, మా బాబా ఆరిఫ్, ఇతర ముఖ్యులందరికీ నా హృదయపూర్వకంగా పిల్లలకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈ త్యాగం ఎన్నటికీ వృధా కాదు, అందరినీ కలుపుకొని పోవాలని ఆ సదుద్దేశంతో ఎంతో గొప్ప ఆశయంతో మహనీయులు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినారు। 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వచ్చింది। మరి వీళ్ళు ఎన్నో తీర్మానాలు చేసి రాజ్యాంగాన్ని రచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో భారత రాజ్యాంగం లిఖించబడింది। ఆ లిఖించిన రోజున గణతంత్రంగా చెప్పి 1950 జనవరి 26న భారతదేశానికి గణతంత్ర రాజ్యం ఏర్పాటు చేసినారు। అప్పటి నుంచి ఎన్నో హక్కులు స్వేచ్ఛ మనకు ఈ దేశానికి ఈ ప్రజలకి లిఖించబడ్డాయి। ముఖ్యంగా అన్ని కులాలు మతాలు సామరస్యంగా ఉండాలని, ఈ దేశం లౌకిక రాజ్యంగా ఏర్పాటు చేసే విషయం, అందరికీ స్వేచ్ఛ ఇచ్చే విషయం, అందరికీ హక్కులు ఇచ్చే విషయం ప్రతిదీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడింది। అది ఒక్క భారత జాతీయ కాంగ్రెస్కే సాధ్యపడింది। ఇవన్నీ కూడా మనం కొద్ది పరిస్థితుల్లో కొద్దిగా తప్పిదాలు జరిగినా ఎంతో ముందుకు పోతుంది ఈ దేశం। మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ నేను విరమించుకుంటున్నాను। జై హింద్ జై హింద్। బాబ్జాన్ మీరు ఒకసారి మాట్లాడతారా? ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కదిరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగిరి శ్రీహరిప్రసాద్ గారు అధ్యక్షతన ఈరోజు జాతీయ జెండాని ఎగురవేసి 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। ఈ సందర్భంగా కదిరి
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం ఎగురవేసి ప్రతి ఒక్కరి మనసుల్లో జాతీయ భావాన్ని కల్పించినటువంటి ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఈరోజు మీ సమయాన్ని ఒక 5 నిమిషాలు కేటాయించవలసిందిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ముందుగా బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వతంత్ర పోరాటం ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చిందని చెప్పి ఆనాటి నుంచి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చినది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించి నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ గారిని నియమించారు. 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించబడింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం దాదాపుగా 64 లక్షల వరకు ఖర్చయింది. అంతేకాకుండా జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత భారత నేతలు లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశాయి. నెహ్రూ సారథ్యంలోని రావి నంది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అంతటి చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న తేదీన చిరస్థాయిగా కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచనలు వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 26నే ఆమోదించారు. కానీ 2 నెలలు ఆగి అంటే 1950 జనవరి 26వ తేదీన దానిని అమలులోకి తీసుకొని వచ్చారు. మనం ఇంకో విషయాన్ని గుర్తించుకోవాల్సిందేమంటే ఏడాదికి ఒకసారి మనం వేడుకలు జరుపుకొని మర్చిపోకుండా ఉండడానికి గణతంత్ర దినోత్సవం అంటే ఏ విధంగా జరుపుకుంటున్నాం, రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి అనే విషయాలు కూడా మనమందరం తెలుసుకోవాలి. హక్కుల కోసం పోరాడడం మాత్రమే కాదు, బాధ్యతలు కూడా విస్మరించకూడదు. ఈ దేశం నాకు ఏమీ ఇవ్వలేదని పరాయి దేశాలకు పారిపోవడం కాదు, ఈ దేశం కోసం మనం ఏమి చేయగలమో చేసి చూపించాలి. అప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరుతుంది. ముఖ్యంగా యువత ఈ బృహత్కరమైన బాధ్యతను స్వీకరించాలి. ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా భారతమాత ముద్దుబిడ్డలమని మనం మరవకూడదు. మన దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. జననీ జన్మభూమిచ్చ స్వర్గీయ దశి గరీదేశి అన్నట్లు కన్న తల్లిని జన్మభూమిని ఎన్నటికీ మరవకూడదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కదిరి ప్రాంత కాంగ్రెస్ నాయకులకి నగిరి శ్రీహరిప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వీచేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ఇట్లా రండి, ఇట్లా రండి, సైడ్కి రండి, ఇట్లా రండి, స్వామి మధ్యలోకి రండి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. పిల్లలకి అందరికీ నా స్వీట్స్ తీసుకురండి, అట్లా నా స్వీట్ తీసుకురా అన్న. స్వామి వీళ్ళకి స్వామి రానా, అట్లా రానా, ఏంటి నువ్వు రా ఇట్లా రండి.
ఆరెంజ్ కార్. ఓకే. రా బాబు. ఈరోజు గణతంత్ర దినోత్సవంగా నూరేళ్ళు ఉండాలయ్యా.